హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య ఆర్చు వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఆద్య బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. లవ్ యూ. తననైతే ఇలా రెడీ చేశాను స్కూల్కి తీసుకువెళ్ళడానికి అనమాట. స్కూల్కి 31st కదా సెలబ్రేషన్స్ ఉన్నాయి, అందుకనే కొంచెం లేట్గా తీసుకెళ్ళి స్వీట్స్ పనిచేసి తీసుకొద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ దేవుడికి వెళ్ళి మొక్కు రాపమ్మమ్మ, ఓకేనా? ఏమని మొక్కుతావురా దేవుడికి? దేవుడా మా తమ్ముడు మాకు రావాలి అని మొక్కుకుంటా. ఇంకా నీ గురించే మొక్కుకోవా? దేవుడా నాకు మంచి చదవచ్చేటట్టు చూడు అంట. సరే మొక్కు. సో యాక్చువల్గా వాళ్ళ డాడీ అయితే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు తన కోసం. అంటే పాపం తన బర్త్డేకి ఎప్పుడు వాళ్ళ డాడీ ఉండడు, 31st కదా. ఈవినింగ్ బెలూన్ డెకరేషన్ చేయాలి కాబట్టి సింపుల్గా ఇట్లా టేబుల్ వేసేసి చేద్దామని అనుకున్నాను. అందుకే సింపుల్గా చేసిన. అందుకే ఆద్యను కూడా కాస్త బయటికి పంపించిన, ఆమెకు తెలియకుండా చేద్దాము కొంచెం సర్ప్రైజింగ్ లాగా అని. కానీ మధ్యలోనే పరిగెట్టుకుంటూ వచ్చేసింది మమ్మీ మమ్మీ అని చెప్పేసి. పాపం అందరూ బ్లాక్లో పిల్లలందరూ ఉంటే రాకపోయేది, కానీ పాపం అందరు స్కూల్కి వెళ్ళిర్రు, ఆమె లేట్. మేమే తనని స్కూల్కి తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నాం, అందుకనే పంపించలేదు ఇంకా. డాడీ కదా పార్టీ అంటారు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ అను తినా. స్కూల్కి అయితే వెళ్తున్నాము. స్కూల్లో స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసి తీసుకొచ్చేస్తామన్నమాట. బాయ్ ఇందిరా. పోమ్మా పో. ఇదే ఆద్య వాళ్ళ స్కూల్, స్పందన మోడల్ స్కూల్, ఎయిటింగ్లైన్ కాలనీ. వాళ్ళ క్లాస్ టీచర్. వీళ్ళ స్కూల్లో యాక్టివిటీస్ అన్నీ చాలా బాగుంటాయి, నాకు బాగా ఇష్టం, అందుకనే జాయిన్ చేసిన. అసలు పిల్లలని స్టడీస్ అనే కాకుండా అన్ని యాక్టివిటీస్లో ముందు ఉంచుతారు వీళ్ళ స్కూల్, అందుకే నాకు బాగా ఇష్టము. నేను ముందు కనుక్కున్నా అనమాట ఏ స్కూల్లో కాలనీలో ఏ స్కూల్లో బాగుంటుంది అని చెప్పేసి. సో అందరు కూడా స్పందన మోడల్ స్కూల్ బెస్ట్ అన్నారు. వాళ్ళ క్లాస్మేట్స్ అందరికీ చాక్లెట్స్ ఇస్తుంది. December 31st కదా, స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి, అందుకని అందరు సివిల్ డ్రెస్లో వచ్చారు. యాన్యువల్ డే ప్రోగ్రామ్కి డ్యాన్స్ ప్రాక్టీస్కి ఆద్య స్కూల్లోనే ఉండిపోయింది. ఆద్యకి స్కూల్లో బర్త్డే గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారు. 31st కేక్ కటింగ్ కదా, ఆద్య బర్త్డే లాగానే అయిపోయింది. ఆద్య ఫుల్ హ్యాపీ.